హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో ఆదివారం రోజున పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. నైరుతి ఋతుపవనాలు సీజన్లో తొలి 2 నెలల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షభావం నెలకొందని అయితే తెలిపారు. అయితే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ శుభవార్త అయితే తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల మినహా మిగతా జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని అయితే తెలిపింది. ఓవరాల్గా సంతృప్తికరంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇక దీంతో ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే యానాంలోనూ దిగువ ట్రోపావరణంలో నైరుతి దిశ నుంచి అయితే గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా చూసుకున్నట్లయితే ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తా యానంలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు అయితే కనుక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఇక మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వీటి ప్రభావంతో పార్వతీపురం, అన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పోలవరం, తూర్పుగోదావరి, తిరుపతి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది.